హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక ఎగ్జిబిషన్ వ్లాగ్ చేసి, ఇది ఒక రోబోటిక్ అనిమల్ ఎగ్జిబిషన్. ఇందులో రోబోటిక్ అనిమల్స్, అంతేకాకుండా లోపలికి పోయిన తర్వాత మొత్తం అన్నీను ఆడుకోవడానికి చిన్నపిల్లలు గేమ్స్ ఉన్నాయి, అంతేకాకుండా తినడానికి ఉన్నాయి, షాపింగ్ చేసుకోవచ్చు. అంటే చిన్న చిన్న షాపింగ్ ఏవేవి కావాలో అన్నీ ఉన్నాయి చాలా వరకు. మొత్తం అంతా చూపిస్తాను. యాక్చువల్గా అంటే నేను వేరే విధంగా అనుకున్నాను, కాకపోతే ఆ లోపలికి పోయిన తర్వాత నాకు వేరే అనిపించింది. ఇది నాకు కొత్త ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నాకైతే కొత్తగా ఎక్స్పీరియన్స్ అనిపించింది. నేను చిన్నప్పుడు ఇట్లాంటి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళలేదు. నేను నిజానికి ఏదైనా సర్కస్ లాగా ఉంటుంది, అక్కడ సర్కస్ లాగా చూపిస్తారేమో చూద్దామని వెళ్ళాను. కాకపోతే ఇక్కడ మొత్తం అంతా రోబోటిక్ అనిమల్స్ అంట. రోబోటిక్ అనిమల్స్ అంటే మామూలుగా అక్కడే ఉంటాయి, కదులుతుంటాయి. ఇవి రోబోటిక్ అనిమల్స్ అంట. లోపలికి పోయిన తర్వాత నేను నిర్ఘాంతపోయాను. అబ్బా, ఏదో కొత్త వాడాను కదా. సరే ఫ్రెండ్స్, లైట్ తీసుకోండి. సో అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ బొమ్మలు చూశాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఆడుకునే ఉన్నాయి. సో అవన్నీ చూసి కూడా నాకు ఏంద్ర బాబు ఇట్లా దానికి వచ్చేసాను అనుకున్నాను. సో ఇంక ఎలాగో వచ్చేసాను కదా, 80 రూపాయలు ఎందుకు మళ్ళీ పొక్క పెట్టుకోవడం, మళ్ళీ ఎనికిపోయి ఎందుకు అని చెప్పేసి లోపలికి వెళ్ళేసేసి ఎలాగో ఒక వీడియో చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసేసి లోపలికి వెళ్ళిపోయేసేసి మొత్తం అంతా ఎంజాయ్ చేసాను. చిన్న పిల్లడు మాత్రం ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే ఒక రకంగా డిసప్పాయింట్మెంట్, ఇంకో రకంగా ఓపా ఇది చిన్నప్పుడు ఇట్లాంటివి చూడలేదు కదా అని చెప్పేసి అనిపించింది. అంటే చిన్న చిన్న పార్కులో చూసాను, ఈ రేంజ్లో అయితే నేను ఎప్పుడూ చూడలేదు. ఇది బెంగళూరులో అక్కడక్కడ చేస్తున్నా. అది ఒక లిమిటెడ్ టైంలో, లిమిటెడ్ పీరియడ్లో పెడతారు ఫ్రెండ్స్. సో ఒక్కో ఏరియాలో ఒకే విధంగా పెడుతుంటారు. ఈ ఏరియాలో కొద్ది రోజులు, ఆ ఏరియాలో కొద్ది రోజులు అని చెప్పేసి ఇలా పెడుతూనే ఉంటారు. సో ఇక్కడైతే బొమ్మలు అయితే చాలా బాగా పెట్టారు. చూడండి, ఏనుగులు ఉంటాయని చెప్పేసి చిన్నపిల్లలకి అన్నమాట, అట్రాక్టింగ్ కోసం బొమ్మలు, పెద్ద పెద్ద వాళ్ళ ఫోటోలు, చార్లీ చాప్లిను. సో ఇలా బాగా పెట్టారు. కొద్ది వరకు లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా షాపులన్నీ ఉన్నాయి. షాపులు ఇంకోటి ఏంటంటే మనం మామూలుగా జాతరలలో ఉంటాయి, ఆ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. గేమ్స్ లాంటివి కూడా పెట్టేశారు. అంటే గేమ్స్ అంటే రింగ్ వేస్తాం కదా, సో రింగ్ లాంటిది. ఫస్ట్ టైం నేను చిన్నప్పుడు నేను అసలు ఆడేవాడిని కాదు ఇట్లాంటివి అనమాట. సో అక్కడ పోయిన తర్వాత ఆడేశాను. మొత్తానికి ఏమైందో తెలుసా, నాకు 20 రూపాయలు వచ్చింది ఇందులో. నేను పెట్టింది 100 రూపాయలు, నాకు వచ్చింది 20 రూపాయలు అనమాట. సో ఏం చేద్దాం, ఇంకా లైట్ చేసేసుకొని వచ్చేసాను. మొత్తం అంతా చూస్తున్నాను. ఇది చిన్నపిల్లలకి చాలా బాగుంది. చిన్నపిల్లలు పోతే మీ పిల్లల్ని తీసుకెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. చూసారా ఎలా బాగుంది, ఎంత బాగుందో. సో తినడానికి పక్కన వచ్చిన స్టాల్స్ లాగా పెట్టారు. మళ్ళీ ప్రతి ఒక్కటి ఇలా పైకి ఎక్కిచ్చి తిప్పుతారనమాట. అంటే ఎంట్రీ ఫీజు 80 రూపాయలు ఉందని చెప్పేసి లోపలికి పోయిన తర్వాత అన్నీ ఫ్రీ అనుకోకండి. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ప్రతిదానికి సెపరేట్గా మనీ పే చేసుకోవాలి. మనీ పే చేసుకొని అందులోకి ఎక్కి చిన్నపిల్లలు ఆడిపించాలి. పెద్దవాళ్ళకైతే ఎంట్రీ లేదు. నేను యాక్చువల్గా ట్రై చేసాను ఎక్కుదామని చెప్పేసి. అడితో అడిగాను అనమాట, నేను ఎక్కుతాను పైకి ఎక్కేసి తిరిగి వస్తానంటే వాడు చిరాగ్గా లుక్ ఇచ్చాడనమాట. ఏదో పందికొక్కల దొన్నపోతులో ఉండవు, నువ్వు ఎక్కేది ఎనరా అని చెప్పేసి చూశాడు. సో ఇంక నేను లైట్ తీసుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి నేను వేరే అనుకున్నాను, అక్కడ పోయిన తర్వాత వేరే విధంగా ఉంది. పెద్దలు కూడా ఎక్కొచ్చు, పెద్దలు కూడా తిరగచ్చు అనుకున్నా. పెద్దలకి ఏమీ లేదు, ఓన్లీ ఫర్ కిడ్స్ అనమాట. చిన్నపిల్లలు వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ పోయిన తర్వాత తినచ్చు, తాగొచ్చు, చిన్న చిన్న షాపింగ్ అంటే మాస్క్లు అనమాట, చిన్న చిన్న బెలూన్స్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. నేను ఏదో పెద్దగా ఉంది, నేనే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ కాకపోతే స్టాల్స్ అయితే బాగున్నాయి. ఫుడ్స్ అంతా అంటే ఫాస్ట్ ఫుడ్స్ చాలా బాగున్నాయి, తినచ్చు అనమాట. చిన్న అంటే పేరెంట్స్ వెళ్ళి పిల్లల్ని తీసుకెళ్తే తినచ్చు అనమాట. అక్కడ బెలూన్స్ ఉన్నాయి, బెలూన్స్ గన్ ఉంది, గన్ పేల్చేది నేను అడిగాను అనమాట. గన్ పేల్స్తాను, ఒకవైపు నుంచి వీడియో షూట్ చేస్తామని అడిగాను. అతను వీడియో షూట్ చేస్తానంటే మాత్రం వద్దన్నాడు. నేను నీకు డబ్బులు ఇస్తాను, నాకు వీడియో షూట్ చేయన్నా కానీ అతను వద్దన్నాడు. సో ఏంటో మరి, ఆయన అలా వీడియో తీస్తే ఇంకా ఎక్కువ డబ్బులు నేను దాంట్లో గెలుస్తానని చెప్పేసి అనుకున్నాడు, ఏమో తెలియదు. సో లైట్ అది, సో యాక్చువల్గా అది నేను కలుద్దాం అనుకున్నాను, కాకపోతే లైట్. సో ఇది ఫ్రెండ్స్, ఇలా ఉంది మొత్తం అంతా. మీరు ఎవరైనా వెళ్ళాలనుకోండి, మీ చిన్నపిల్లలు తీసుకురండి. ఊరికి అలా రోబోటిక్ అని చెప్పేసి లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళి మీరు ఊరికి అనవసరంగా ఇబ్బంది పడకండి. మీ పిల్లలు ఉంటే పిల్లలు తీసుకెళ్ళండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలతో బాగా ఆడిపోయచ్చు, ఎంజాయ్ చేసుకొని రావచ్చు. తినడానికి కానీ అంటే చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా ఫాస్ట్ ఫుడ్, అంటే ఈ పానీపూరి, అంతేకాకుండా ఈ చాటు, పాప్కార్న్ అని చెప్పేసి మొత్తం అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. కాకపోతే ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతిదానికి ఇండివిజువల్గా టికెట్ అనమాట, పైకి ఎక్కించి మొత్తం తిరుగుతుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే తీసుకెళ్ళండి. బెంగళూరు ఉంటే వెళ్ళండి, వెళ్ళి మీ చిన్నపిల్లలు తీసుకెళ్ళండి. మీరైతే వెళ్ళి ఊరికే టైం వేస్ట్ చేసుకోండి. చిన్నపిల్లలు కాకుండా మీరు మాత్రమే వెళ్ళాలంటే టైమే కాదు, మనీ కూడా వేస్ట్ అయిపోతుంది. సో అది ఫ్రెండ్స్, ఏదైనా చూడాలనుకుంటే మీరు ఎంతవరకు ఎప్పుడు చూడకపోతే వెళ్ళి చూడొచ్చు. లేకపోతే చిన్నపిల్లలు తీసుకెళ్తే లోపలికి వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలే లోపలికి వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అది విషయం. సో ఇలా అయిందనమాట.
ఇక్కడ వాలీబాల్ గేమ్ ఉంటుంది. ఈ వాలీబాల్ గేమ్లో ఏంటంటే 3 చెంబులు ఉంటాయి, 20 ఛాన్సులు ఉంటాయి, 200 రూపాయలు అనమాట. 200 రూపాయలు ఇచ్చి 20 ఛాన్సుల్లో కొట్టేసినారంటే సో సర్టన్ అమౌంట్ అని ఉంటుంది. పక్కన చిన్న గిఫ్ట్లు ఉంటాయి, గిఫ్ట్లు ఇస్తారనమాట. లెఫ్ట్ సైడ్ చూస్తున్నారుగా వాచ్లో అని చెప్పేసి ఆ గిఫ్ట్లు ఉంటారు, ఆ గిఫ్ట్లు ఇస్తారనమాట. సో 20 ఛాన్సుల్లో కొట్టాలన్నమాట. ఒక్కో ఛాన్స్కి ఒక ఇంత అమౌంట్ అని 100 రూపాయలు అలా ఇస్తారనమాట. నేను ట్రై చేశాను, మ్యాక్సిమం 2 చెంబులు పడిపోయినాయి కానీ 3 చెంబులు పడిపోలేదు అనమాట. సో మ్యాక్సిమం ట్రై చేశాను. నేను చిన్నప్పుడు వాలీబాల్ గేమ్ ఆడాను. ఇంతకుముందు ఆడిన ఆయన ఆల్రెడీ నాకు వార్నింగ్ లాంటిది ఇచ్చాడు, అది అవ్వదు బ్రదర్, చూడడానికి అలా ఉంది అన్నాడు. కాకపోతే నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పాను, ఎందుకంటే చిన్నప్పుడు నేను వాలీబాల్ గేమ్ ఆడాను అనమాట. సో ఆ కాన్ఫిడెన్స్ తీసుకుని వేసేస్తాను అని చెప్పేసి కానీ అవి 2 మాత్రమే పడ్డాయి. సో అది చూడడానికి ఈజీగానే ఉంది కానీ అక్కడ వేస్తుంటే అది పడలేదన్నమాట. సో లైట్, సో అది ఆ తర్వాత డైరెక్ట్ ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్. సో ఇది మా ఇల్లు. సో డబుల్ బెడ్రూమ్ రూము చిన్నగా ఉంటుంది. సో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, మేము బెంగళూరులో ఎలాగో ఎగ్జిబిషన్ ఎలాగో మనకు డిసప్పాయింట్మెంట్ అయిపోయాను కదా, అంత మంచిగా చేయలేదని చెప్పేసి నేను మా ఇల్లు చూద్దామని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మా బెడ్రూమ్ అనమాట. సో బెడ్రూమ్ తర్వాత చిన్నగా ఉంటుంది బెడ్రూము, ఆ తర్వాత లోపలికి పోయిన తర్వాత అది హాల్ అనమాట. ఇది రెంట్ హౌస్ అండి. సో డబుల్ బెడ్రూమ్ అనమాట. సింపుల్గా 2 బెడ్రూమ్లు ఉంటాయి, ఒక హాల్ ఉంటుంది, ఒక కిచెన్ కూడా అటాచ్డ్లా ఉంటుంది. సో రైట్ సైడ్ ఉన్నది కిచెను. బాల్కనీ మాత్రం మంచిగా ఉంటుంది, బాల్కనీ బాగుంటుంది. సో ఎయిర్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను. సో అయితే ఫ్రెండ్స్, సో ఎలాగో నేను ఎగ్జిబిషన్ అది ఫ్లాప్ అయిపోయింది కదా, ఎగ్జిబిషన్ సరిగా చూపించలేకపోయినా, అసలు నేను అనుకున్నది వేరు, అక్కడ వచ్చింది వేరు అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. సో అని చెప్పేసి ఇది మా రూమ్ ఫ్రెండ్స్. సో మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్. మంచి వీడియోస్ వస్తున్నాయి ఫ్రెండ్స్. వీడియోలో క్వాలిటీ లేదని మీరు ఏమనుకోకండి. సో ఒక బెడ్రూమ్లో అయితే ఇలా సెటప్ చేసుకున్నాను, నేను కూర్చొనేసి వీడియోస్ తీసుకోవడానికి, వర్క్ చేసుకోవడానికి ఇలా పెట్టుకున్నాను. సో ఇంకా బెడ్రూమ్లో వచ్చేసి మేము ఉంటాం అనమాట, నేను మా వైఫ్. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.